పాపం రామ్ ప్రసాద్ మిషన్ కొట్టలేకపోతున్నాడు. పక్కింటి సుజాత జాకెట్ కుక్కలు చింపేసి అంట కుట్టు. ఇది కుక్కలు చింపినట్లేదు, నువ్వు చింపినట్లు ఉంది. నన్ను మా ఊర్లో కొగ్గాడి కింద అంటారులే. ఏమండి అబ్బాయి బోర్లు బాగా తింటున్నాడండి, తినకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొళ్ళు రాలగొట్టేయాలి. నీ దౌడకలు రాలుతాయి. వాడు నా కొడుకు. ఏంట్రా నా కొడుకు అంటుంది? నిన్ను ఎందులో కలపలేదేంటి? నువ్వు లేవా? మా ఆవిడ ఈ చీర తీపింది ఒకటే ఏడుపురా బాబు, తనలోకి వస్తుంది నాకు. ఈ హాల్లో టీవీ పక్కన జెండు బామ్ ఉంది కదా, రాసుకోలేపోయా? జెండు బామ్ అక్కడ ఉందా నీకెలా తెలుసు? ప్రతి ఇంట్లోనే అక్కడే కదా ఉంటది. ఇదిగో అబ్బాయి, ఈ జాకెట్ వెనక అలాగే కిటికీలు కుట్టు. ఎదర తొలిపలేం వద్దేటి. డిజిటల్ మ్యారేజ్ చేసుకోవాలి. డిజిటల్ మ్యారేజ్ ఏంటి? డిజిటల్ మ్యారేజ్ నేను చేస్తాను. ఇది మెడలో వేసుకో. రాగానే ఇలా స్కాన్ చేస్తారు, డబ్బులు వేసేస్తారు. మన అకౌంట్ డబ్బులు పట్టలేదు బావా. మా అకౌంట్ లో పట్టలేదు, డబ్బులు ఏమైంది? లేదు చూడండి. అమ్మది ఏమైంది? పొరపాటు మా ఆవిడ QR కోడ్ పెట్టేశానండి బాబు మీకు. సాంబ వంట ఎంతవరకు వచ్చింది చూడు. మీ ఆవిడికి ఫోన్ చేసి నా అకౌంట్ కొట్టమను. మా ఆవిడికి నాకు మాటలు లేవండి. నేను ఇడిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది. దాన్ని అడగాలంటే మనకి బ్రో కొంచెం షుగర్ కావాలి. షుగర్ అంటే తీసుకోండి రా. నా పిల్ల ముఖం పెట్టుకున్నావేంట్రా? నేను చేసుకోవాల్సిన అమ్మాయి నువ్వు చేసుకున్నావు, నాకెంత బాధగా ఉంటది, అందుకే పెట్టా. ఏమండి పాస్పెట్టు ఎదుర్రా. ఇంత కత్తి లాంటి వైఫ్ ని పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళడం అంత అవసరం అంటావా? ఇంట్లోకి వెళ్దాం రండి. ఆఫీస్కే పోతా. ఏమండి నేను ఈ ఊరికి కరెంట్ ఇవ్వడానికి వచ్చిన కరెంటు ఆఫీసర్ని. సమయకి చూడు. సార్ పక్కన ఊరుంది సార్. ఆ ఊరేనయ్యా. అదేంటి సార్, మీ ఊర్లో ఎంతమంది ఉంటారు? 245 మంది ఉండేటోళ్ళం. ఆ 240 మంది వెళ్ళిపోయారు. మేము ఈ 5 ఇక్కడనే ఉండిపోయాను. ఎందుకు? సర్పంచ్ గెలిచిన నేనే ఉన్నా, ఉప సర్పంచ్ గెలిచిన ఆయన ఉన్నాడు, వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. ఊరోళ్ళు పోయి మేమేం చేయం. నీవు కరెంట్ ఎలా అనేది తేవాలి. అది తెలిసి నీకు కరెంట్ ఉన్నది. పట్టిస్తామని కట్టేయండి వీడి. దేనికేస్తున్నావురా? పంపిణీల కోసం. నువ్వు దేనికేస్తున్నావు? లైట్ కావాలి, చదువుకోవాలి కదా. అబ్బా అంతా మీరే పెట్టుకుంటే నేనేడ పెట్టాలమ్మా? ఏం పెడతావురా? చార్జర్ గడ్డ. నా చెల్లెలకి పెళ్లి సంబంధం ఓకే అయింది. 3 లక్షలు కట్టం గిట్లు ఇస్తున్నాం, కాకపోతే 10,000 తక్కువ. పడిపోయింది చూడు. రాలకర్ నాకర్ నీది లాస్ట్ లో 79 దివాకర్. కాస్ట్ 69. హలో ఎవరు మాట్లాడేది? సుందరం గారు, నేను మా ఫ్రెండ్ దివాకర్ గారికి అయిపోయే 10,000 ఒక నెంబర్ మిస్ అవడం వల్ల మీకు వచ్చింది, మళ్ళీ తిరిగి కొట్టేయండి. కొట్టను. అర్జెంట్ గా మా వాడి చెల్లి పెళ్ళుంది, 10,000 కొట్టు. 10,000 ఈఎంఐ కట్టేపోయాయి సార్. డబ్బులు చెల్లించాలని నాకు ఉద్యోగం కూడా లేదు సార్. వాడికి ఉద్యోగం లేదంటే మనకి ఎలాగా? చెల్లెలు పెళ్లి ఆగిపోద్ది. నువ్వు ఏ ఉద్యోగం చేస్తావు? సాఫ్ట్వేర్. నువ్వు వీడి ఉద్యోగం చేస్తున్నావు. డాక్టర్ దగ్గర చెక్ చేయించుకున్నాను సార్. సరే, నా 2 కిడ్నీలు పాడైపోయాయని చెప్పారు సార్. నువ్వు కిడ్నీ నేను కిడ్నీ ఇద్దాం. నేను కర్ణకర్ కిడ్నీలు నువ్వు ఒకటి నేను ఒకటి ఇచ్చినాము. నాకేమో నీరసంగా ఉంది, నువ్వేమో హెల్దీగా ఉన్నావు, ఎందుకు? ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ ఒక కిడ్నీ ఇవ్వడం వల్ల నీరస పడిపోతాడంటే నీ 2 కిడ్నీలు ఇప్పించేశాను దివాకరం. కరుణాకర్ అంటే ఎవరు? నేనేనమ్మా. తీసుకో 10,000. దివాకర్ అంటే ఎవరు? నీకు 3 లక్షలు ఇవ్వాలంటే కదా, తీసుకో. కర్ణాకర్ ఈ 3 లక్షలు నాకు కావాల్సింది. అమ్మా పోయేటప్పుడు 2 కిడ్నీలు ఏమన్నా పక్కన పెట్టిండా? తీసురబ్బాయి, తీసారు. థ్యాంక్ యూ. ఎక్కడున్నాయి? ఆ కిడ్నీ అమ్ముతేనే కదా 3 లక్షలు వచ్చాయి. నువ్వు మళ్ళీ జబర్దస్త్ రావడం మా అందరికి ఎనర్జీ వచ్చింది. సీరియస్ గా కాదు, నిన్ను కాంపిటీషన్ గా తీసుకుంటాను మేము. ఇంకా ఈడు నా మగడు రియాజ్ రింగు, పేర్లోనే రింగు ఉంది, సంసారంలో నో రింగు, అంత బోరింగు. ఏంద్రా నా చూసావా? తమ్ముడా నా పిల్లలకి ఎవరు 500 ఇచ్చింది? నేనే ఇచ్చా. ఎవడెవరా నువ్వు? నా మగ మీద చేస్తున్నావు.
అన్ని టీమ్స్ కి చెప్తున్నాను, ఇంకోసారి ఎవరన్నా ఇలా కొడితే ఇక్కడ మార్క్స్ అన్ని మైనస్ అవుతుంది. కామెడీ ఇస్ నెవర్ అబౌట్ హిట్టింగ్. స్లాప్ స్టిక్ కామెడీ ఉండాలి, నిజంగానే స్లాప్ చెయ్యొద్దు. ఎవ్రీబడి ఇస్ గోయింగ్ బియాండ్ అ లిమిట్.